కేంద్ర హోంమంత్రి అమిత్ షా భారతదేశంలో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అక్రమ వలసదారులపై గట్టిగా స్పందిస్తూ దేశ భద్రతను కాపాడేందుకు కొన్ని ముఖ్యమైన నియమాలు, ప్రకటనలు మరియు చర్యలు తీసుకున్నారు. ముఖ్యమైన చట్టాలు మరియు విధానాలు కూడా అమలు చేశారు. అందులో ఎన్ఆర్‌సి నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ఇది అస్సాంలో మొదటగా అమలు చేయబడింది. దేశంలో నివసిస్తున్న ప్రజల పౌరసత్వాన్ని నిర్ధారించడానికి రూపొందించబడింది. దీనిలో అసలైన భారతీయుల పేర్లను నమోదు చేస్తారు. మిగిలిన వారిని అక్రమ వలసదారులుగా పరిగణిస్తారు. అమిత్ షా పలు సందర్భాల్లో దేశవ్యాప్తంగా ఎన్ఆర్‌సి అమలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. రెండోది సీఏఏ సిటిజన్‌షిప్ అమెండ్మెంట్ యాక్ట్. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుండి వచ్చిన హిందూ, బౌద్ధ, జైన, సిక్కు, క్రైస్తవ, పార్సీ మతస్థులకు భారత పౌరసత్వం ఇవ్వడమే లక్ష్యం. ముస్లింలకు ఇది వర్తించదు. ఎందుకంటే వారు మతాధిపత్య దేశాల నుంచి వచ్చారని భావించారు. సీఏఏ ముస్లిం వలసదారులపై వ్యతిరేకంగా ఉండడంతో దేశంలో కొన్ని ప్రాంతాల్లో నిరసనలు వచ్చాయి. అక్రమ వలసదారుల గుర్తింపు మరియు పంపకం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల ప్రభుత్వాలతో కలిసి అక్రమ వలసదారుల గుర్తింపు కోసం ప్రత్యేక స్క్వాడ్‌లు ఏర్పాటు చేసింది. ప్రత్యేకించి పశ్చిమ బెంగాల్, అస్సాం మరియు ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఇది అమలులో ఉంది. బంగ్లాదేశ్ వలసదారులపై ప్రత్యేక దృష్టి సారించారు. అస్సాంలో మరియు బెంగాల్‌లో ఉన్న బంగ్లాదేశ్ వలసదారులను వెలికి తీసేందుకు గట్టి చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. డిటెన్షన్ సెంటర్‌లు ఏర్పాటు చేసి అక్రమ వలసదారులని ఆచూకీ పట్టడం ప్రారంభించారు. దేశ భద్రత కోసం ఎన్ఆర్‌సి, సీఏఏ రెండూ తప్పనిసరి అని చెప్పారు. అక్రమ వలసదారులకు ఇకపై నో ప్లేస్ ఇన్ ఇండియా అని చెప్పారు. శరణార్థుల హక్కులు మరియు అక్రమ వలసదారుల మధ్య తేడా స్పష్టంగా ఉండాలని అమిత్ షా అన్నారు. అక్రమ వలసదారులు ఎందుకు వెళ్లిపోవాలి? జాతీయ భద్రతకు ముప్పు. అనేక అక్రమ వలసదారులు దేశంలో నివసిస్తూ ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని చేరవేస్తూ ఉండే అవకాశం ఉంది. పౌరసత్వ ధృవీకరణ లేకుండా వీరి చరిత్రను గమనించడం కష్టమవుతుంది. ఆర్థిక భారం. వీరికి విద్య, వైద్య సేవలు, ఉద్యోగ అవకాశాలు లభిస్తే అవి అసలైన పౌరులకు దూరమవుతాయి. ప్రభుత్వ వనరులపై అనవసర భారం పడుతుంది. జనాభా పెరుగుదల. భారత్‌లో ఇప్పటికే జనాభా దట్టతలతో పోరాడుతుంది. అక్రమ వలసదారుల సంఖ్యను ఇంకా పెంచుతారు. ముఖ్యంగా మౌలిక సదుపాయాలపై ఒత్తిడిని పెంచుతారు. కొన్ని ప్రాంతాల్లో వలసదారుల సంఖ్య స్థానికులకు మించిపోయింది. ఉదాహరణకు అస్సాం, పశ్చిమ బెంగాల్‌లో బెంగాలీ వలసదారులు ఎక్కువైపోయారు. దీనివల్ల స్థానిక సంస్కృతి, భాష, సామాజిక గమనంలో మార్పులు వస్తాయి. చట్టపరమైన దృష్టికోణం. భారతదేశంలో నివసించాలంటే చట్టబద్ధమైన వీసా, పౌరసత్వ ధృవీకరణ అవసరం. అక్రమంగా నివసించడం భారత చట్టాల ఉల్లంఘన మాత్రమే. ఈ విధంగా అమిత్ షా దృష్టిలో అక్రమ వలసదారులు అంటే భారతదేశ భద్రతకు ముప్పు అనే భావన ఉంది. కాబట్టి ఆయన అమలు చేసిన విధానాలు దేశ భద్రతకు మెరుగుపరచడంలో భాగంగా ఉన్నాయని ప్రభుత్వం చెబుతుంది.